బిగ్ బాస్ దొంగతనం జరిగితే జరగని అట్లా ఎవరు దొంగతనం చేయకండి మేడం తెచ్చిస్తారు మీకు. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు కొత్త ముఖాలతో కలిపి ఈసారి హౌస్ లోకి ఎన్నో విభిన్నమైన వ్యక్తిత్వాలు అడుగుపెట్టగా మొదటి వారం ముగిసేలోగా ఎవరో ఒకరు హౌస్ కి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వారం నామినేషన్స్ లో రాము రాథోడ్, ఇమాన్యుయల్, సంజనా గల్రాని, ఫ్లోరా సైని, తనుజ గౌడ, సృష్టి వర్మ, రీతు చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి ఇలా 9 మంది ఉన్నారు. సంజనా దగ్గర ఓవర్ స్మార్ట్గా టాపిక్ నా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటి వారం పూర్తి కావడంతో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చారు. సో బిగ్ బాస్ సీజన్ 9లో తొలి ఎలిమినేటర్గా ఆమె నిలిచారు. నిజానికి సృష్టి కాకుండా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు. కానీ షాకింగ్ గా సృష్టి ఎలిమినేట్ అయ్యారు. అయితే తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్ తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని సృష్టి బిగ్ బాస్ లోకి వెళ్లేటప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ 1-2 వారాలు నటించడం సులభమే కానీ ఆ తర్వాత కుదరదని కూడా పేర్కొంది. సెలబ్రిటీలతో పాటు ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్స్లో సంజన, తనుజ సేవ్ అయ్యారు. ఇక సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు చూస్తే ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే సృష్టి వర్మకు తక్కువ ఓట్లు సాధించిందని టాక్ నడుస్తోంది. మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్ మేట్స్తో సరిగ్గా మెలగటం లేదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల్లో మెదిలాయి. దీంతో ఆమె ఓటింగ్లో వెనకబడింది. బిగ్ బాస్ హౌస్లో 1 వారం మాత్రమే ఉండి బయటకు వచ్చిన సృష్టికి 2 లక్షల రూపాయల మేరకు పారితోషికం లభించినట్టు తెలుస్తోంది. రోజుకు సుమారు 28,571 రూపాయల చొప్పున ఆమె రెమ్యునరేషన్ తీసుకుందన్న వార్తలు బిగ్ బాస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మంచి హైప్ ఉంది. నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ మరోసారి తన స్టైల్ చూపిస్తున్నాడు. మొదటి వారం నుంచే వివాదాలు, గేమ్స్, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సృష్టి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక ఈ వారం ఎవరు ఊహించిన విధంగా సంజన కెప్టెన్సీని అందుకుంది. ముందుగా ఆమెనే ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం సాగింది. కానీ ఆమెకి కెప్టెన్సీ పదవి దక్కడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సామాన్యులకు కూడా అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్లో సంజన, తనుజ సేవ్ అయ్యారు. దీంతో మిగిలిన 7 ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. బిగ్ బాస్ దొంగతనం జరిగితే జరగని అట్లా ఎవరు దొంగతనం చేయకండి మేడం తెచ్చిస్తారు మీకు. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు కొత్త ముఖాలతో కలిపి ఈసారి హౌస్ లోకి ఎన్నో విభిన్నమైన వ్యక్తిత్వాలు అడుగుపెట్టగా మొదటి వారం ముగిసేలోగా ఎవరో ఒకరు హౌస్ కి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వారం నామినేషన్స్ లో రాము రాథోడ్, ఇమాన్యుయల్, సంజనా గల్రాని, ఫ్లోరా సైని, తనుజ గౌడ, సృష్టి వర్మ, రీతు చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి ఇలా 9 మంది ఉన్నారు. సంజనా దగ్గర ఓవర్ స్మార్ట్గా టాపిక్ నా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటి వారం పూర్తి కావడంతో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చారు. సో బిగ్ బాస్ సీజన్ 9లో తొలి ఎలిమినేటర్గా ఆమె నిలిచారు. నిజానికి సృష్టి కాకుండా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు. కానీ షాకింగ్ గా సృష్టి ఎలిమినేట్ అయ్యారు. అయితే తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్ తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని సృష్టి బిగ్ బాస్ లోకి వెళ్లేటప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ 1-2 వారాలు నటించడం సులభమే కానీ ఆ తర్వాత కుదరదని కూడా పేర్కొంది. సెలబ్రిటీలతో పాటు ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్స్లో సంజన, తనుజ సేవ్ అయ్యారు. ఇక సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు చూస్తే ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే సృష్టి వర్మకు తక్కువ ఓట్లు సాధించిందని టాక్ నడుస్తోంది. మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్ మేట్స్తో సరిగ్గా మెలగటం లేదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల్లో మెదిలాయి. దీంతో ఆమె ఓటింగ్లో వెనకబడింది. బిగ్ బాస్ హౌస్లో 1 వారం మాత్రమే ఉండి బయటకు వచ్చిన సృష్టికి 2 లక్షల రూపాయల మేరకు పారితోషికం లభించినట్టు తెలుస్తోంది. రోజుకు సుమారు 28,571 రూపాయల చొప్పున ఆమె రెమ్యునరేషన్ తీసుకుందన్న వార్తలు బిగ్ బాస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మంచి హైప్ ఉంది. నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ మరోసారి తన స్టైల్ చూపిస్తున్నాడు. మొదటి వారం నుంచే వివాదాలు, గేమ్స్, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సృష్టి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక ఈ వారం ఎవరు ఊహించిన విధంగా సంజన కెప్టెన్సీని అందుకుంది. ముందుగా ఆమెనే ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం సాగింది.
కానీ ఆమెకి కెప్టెన్సీ పదవి దక్కడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సామాన్యులకు కూడా అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్లో సంజన, తనుజ సేవ్ అయ్యారు. దీంతో మిగిలిన 7 ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. బిగ్ బాస్ దొంగతనం జరిగితే జరగని అట్లా ఎవరు దొంగతనం చేయకండి, మేడం తెచ్చిస్తారు మీకు. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు కొత్త ముఖాలతో కలిపి ఈసారి హౌస్లోకి ఎన్నో విభిన్నమైన వ్యక్తిత్వాలు అడుగుపెట్టగా మొదటి వారం ముగిసేలోగా ఎవరో ఒకరు హౌస్కి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వారం నామినేషన్స్లో రాము రాథోడ్, ఇమాన్యుయల్, సంజనా గల్రాని, ఫ్లోరా సైని, తనుజ గౌడ, సృష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి ఇలా 9 మంది ఉన్నారు. సంజన దగ్గర ఓవర్ స్మార్ట్గా టాపిక్ నా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటి వారం పూర్తి కావడంతో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చారు. సో బిగ్ బాస్ సీజన్ 9లో తొలి ఎలిమినేటర్గా ఆమె నిలిచారు. నిజానికి సృష్టి కాకుండా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు. కానీ షాకింగ్గా సృష్టి ఎలిమినేట్ అయ్యారు. అయితే తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని సృష్టి బిగ్ బాస్లోకి వెళ్లేటప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ 1-2 వారాలు నటించడం సులభమే కానీ ఆ తర్వాత కుదరదని కూడా పేర్కొంది. సెలబ్రిటీలతో పాటు ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్స్లో సంజన, తనుజ సేవ్ అయ్యారు. ఇక సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు చూస్తే ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే సృష్టి వర్మకు తక్కువ ఓట్లు సాధించిందని టాక్ నడుస్తోంది. మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్ మేట్స్తో సరిగ్గా మెలగటం లేదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల్లో మెదిలాయి. దీంతో ఆమె ఓటింగ్లో వెనకబడింది. బిగ్ బాస్ హౌస్లో 1 వారం మాత్రమే ఉండి బయటకు వచ్చిన సృష్టికి 2 లక్షల రూపాయల మేరకు పారితోషికం లభించినట్టు తెలుస్తోంది. రోజుకు సుమారు 28,571 రూపాయల చొప్పున ఆమె రెమ్యునరేషన్ తీసుకుందన్న వార్తలు బిగ్ బాస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మంచి హైప్ ఉంది. నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ మరోసారి తన స్టైల్ చూపిస్తున్నాడు. మొదటి వారం నుంచే వివాదాలు, గేమ్స్, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సృష్టి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక ఈ వారం ఎవరు ఊహించిన విధంగా సంజన కెప్టెన్సీని అందుకుంది. ముందుగా ఆమెనే ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం సాగింది. కానీ ఆమెకి కెప్టెన్సీ పదవి దక్కడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సామాన్యులకు కూడా అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్లో సంజన, తనుజ సేవ్ అయ్యారు. దీంతో మిగిలిన 7 ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. బిగ్ బాస్ దొంగతనం జరిగితే జరగని అట్లా ఎవరు దొంగతనం చేయకండి, మేడం తెచ్చిస్తారు మీకు. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు కొత్త ముఖాలతో కలిపి ఈసారి హౌస్లోకి ఎన్నో విభిన్నమైన వ్యక్తిత్వాలు అడుగుపెట్టగా మొదటి వారం ముగిసేలోగా ఎవరో ఒకరు హౌస్కి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వారం నామినేషన్స్లో రాము రాథోడ్, ఇమాన్యుయల్, సంజనా గల్రాని, ఫ్లోరా సైని, తనుజ గౌడ, సృష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి ఇలా 9 మంది ఉన్నారు. సంజన దగ్గర ఓవర్ స్మార్ట్గా టాపిక్ నా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటి వారం పూర్తి కావడంతో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చారు. సో బిగ్ బాస్ సీజన్ 9లో తొలి ఎలిమినేటర్గా ఆమె నిలిచారు. నిజానికి సృష్టి కాకుండా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు. కానీ షాకింగ్గా సృష్టి ఎలిమినేట్ అయ్యారు. అయితే తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని సృష్టి బిగ్ బాస్లోకి వెళ్లేటప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ 1-2 వారాలు నటించడం సులభమే కానీ ఆ తర్వాత కుదరదని కూడా పేర్కొంది. సెలబ్రిటీలతో పాటు ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. 9 మంది సెలబ్రిటీలు 6 కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్స్లో సంజన, తనుజ సేవ్ అయ్యారు. ఇక సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు చూస్తే ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే సృష్టి వర్మకు తక్కువ ఓట్లు సాధించిందని టాక్ నడుస్తోంది. మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్ మేట్స్తో సరిగ్గా మెలగటం లేదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల్లో మెదిలాయి. దీంతో ఆమె ఓటింగ్లో వెనకబడింది. బిగ్ బాస్ హౌస్లో 1 వారం మాత్రమే ఉండి బయటకు వచ్చిన సృష్టికి 2 లక్షల రూపాయల మేరకు పారితోషికం లభించినట్టు తెలుస్తోంది. రోజుకు సుమారు 28,571 రూపాయల చొప్పున ఆమె రెమ్యునరేషన్ తీసుకుందన్న వార్తలు బిగ్ బాస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మంచి హైప్ ఉంది. నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ మరోసారి తన స్టైల్ చూపిస్తున్నాడు. మొదటి వారం నుంచే వివాదాలు, గేమ్స్, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సృష్టి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక ఈ వారం ఎవరు ఊహించిన విధంగా సంజన కెప్టెన్సీని అందుకుంది. ముందుగా ఆమెనే ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం సాగింది. కానీ ఆమెకి కెప్టెన్సీ పదవి దక్కడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సామాన్యులకు కూడా అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్లో సంజన, తనుజ సేవ్ అయ్యారు. దీంతో మిగిలిన 7 ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. బిగ్ బాస్